తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంటున్న 2 సార్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ లో మాత్రం చలనం కనిపించడం లేదు. తమకు అంతో ఇంతో పట్టున్న కరీంనగర్ నుంచి తాము పోటీ చేస్తామని పలువురు ఆశావాహులు ముందుకొస్తున్న గులాబీ మాస్ మాత్రం పోటీకి ససైమీరా అంటున్నారట. ఏ ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా సై అంటూ గేరు మార్చి స్పీడ్ పెంచే కారు పార్టీలో ఈసారి మాత్రం అసలు కదలికే కనిపించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్న ఆ పార్టీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇప్పటికీ ఇంకా సైలెంట్ గా ఉండడానికి కారణమేంటి? తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన 2 ఉపాధ్యాయ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అయితే ఆ ఎన్నికలతో తమకేం సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు గులాబీ పార్టీ పెద్దలు. లోక్సభ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ అంటే భయపడిపోతున్నట్లు కనిపిస్తున్నారు. నామినేషన్ల పర్వం కొనసాగుతున్నా ఇప్పటికీ పోటీ చేసే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పరాజయం పాలైతే ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై మరింత రిఫ్లెక్ట్ అవుతుందన్న ఆందోళనతో ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. వాస్తవానికి పట్టభద్రులు, ఉపాధ్యాయులకి 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదు. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 2 సార్లు అధికారంలో ఉన్న పట్టభద్రుల సమస్యలు తీర్చడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నది కాదనలేని వాస్తవం. ఇది గత ఎమ్మెల్సీ ఎన్నికలలోనే రుజువైంది. శాసన మండలిలో ప్రశ్నించే గొంతుగా ఉండాలని అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ని కాదని పెద్ద అయిన జీవన్ రెడ్డికి పట్టం కట్టారు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఓటర్లు. అధికారంలో ఉన్నప్పుడే పట్టభద్రులు తిరస్కరించడంతో ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలంటేనే ఆమడ దూరంలో ఉంటుంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయంతోనే కుంగిపోయిన కారు పార్టీకి పార్లమెంట్ ఎన్నికలలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేక గుండు సున్నాకే పరిమితమైంది. 2 సార్లు అధికారం వెలగబెట్టిన ఆ పార్టీకి సగం లోక్సభ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదంటే ప్రజలు ఆ పార్టీని ఏ స్థాయిలో తిరస్కరించారో అర్థమవుతుంది. ఆ దెబ్బతో పార్లమెంట్ ఎన్నికల తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. ఎవరిని నిలబెట్టినా తన ముఖం చూసి ఓటిస్తారన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో సంస్థాగతం పార్టీని బలోపేతం చేయాలన్న అంశాన్నే పట్టించుకోలేదు. ఆ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. గతంలో బీఆర్ఎస్ లో చేరడానికి నేనంటే నేనని పోటీపడి వచ్చిన నాయకులు ఇప్పుడు నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యమం సమయం నుంచి ఆ పార్టీతో ఉన్నవారు తప్ప అధికారాన్ని చూసి వచ్చి చేరిన వారంతా కారు దిగేసి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రజలకు దూరం అవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ జవసత్వాలు లేకుండా తయారైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ఎంత బూస్టప్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా వలసలు మాత్రం ఆగడం లేదు. ఉన్న నాయకులు, కేడర్ కూడా పార్టీ పిలుపిస్తే తూతూ మంత్రంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం కోసం ఒక్కడంటే ఒక్క మీటింగ్ కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓటమి తర్వాత నిర్వహించలేకపోయారు. అటు చూస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభ అంటున్నారు. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలు వెలువడతాయి. అంటే 28 రోజులు మాత్రమే ఉండే ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. మరి అటువంటప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభ ఎలా పెడతారో అన్న డౌట్లు గులాబీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి. సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలనే కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇంకా కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, తర్వాత దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఏడాది నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమై అప్పుడప్పుడు స్టేట్మెంట్లకు పరిమితమవుతుండటంతో గులాబీ ఖేడర్ ఆయన్ని నమ్మే పరిస్థితి లేకుండా పోయింది.
అది గ్రహించే అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి మర్చిపోయినట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారట. స్థానిక సంస్థలు సమీపించడానికి ముందు ఎమ్మెల్సీ పోరులో నిలబడి అంతో ఇంతో సత్తా చాటుకుంటే పార్టీకి జవసత్వాలు వచ్చేవని, అయితే ఆయన అసలుకే కాడే వదిలేయడం కేడర్కు మింగుడు పడటం లేదట. దాంతో కేడర్ కూడా అధిష్టానం లేని పట్టింపు మాకేమనుకుంటున్నారో ఏమో, అసలు ఆ ఎన్నికల గురించి ఆలోచించడమే మానేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్ నుంచి బలంగా ఉండేది. ఉద్యమ పార్టీ నుంచి పొలిటికల్ పార్టీగా మారడంతో గట్టి కేడరే ఉంది. అయితే ఇప్పుడు కార్యకర్తలకి దిశానిర్దేశం చేసేవారే కరువయ్యారు. అటు కేసీఆర్ పూర్తిగా రెస్ట్లో ఉండటం, దిశానిర్దేశం చేయాల్సిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి కేసులతో అవినీతి మరకలు అంటుకోవడం, ఆయన పార్టీ బలోపేతం కంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడానికే ప్రాధాన్యత ఇస్తుండటం, కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లి రావడం ఇప్పుడు బీఆర్ఎస్ ని పూర్తిగా డిఫెన్స్ లో పడేసిందని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కేడర్ ని యాక్టివ్ గా ఉంచాలంటే ఏదో ఒక యాక్టివిటీ కావాలి. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపోటములు ఎలా ఉన్నా పోటీ చేస్తే పార్టీకి పునరుజ్జీవం వస్తుందని పార్టీ శ్రేణులు భావించాయి. అయితే ఎలాగో పట్టభద్రులు గత ఎన్నికల్లో కుర్రు కాల్చి వాతలు పెట్టారు. వారికి ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఎలాగో ఇవ్వలేదు, ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇంకా పట్టభద్రులు మనకేం అండగా ఉంటారనుకున్నారేమో. గులాబీ బాస్ ఎప్పటిలాగే తన నిర్ణయం తాను తీసేసుకోవడంతో కేడర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంది. కరీంనగర్ మాజీ మేయర్, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ తాను పోటీ చేస్తానని ముందుకు వచ్చినా కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట. ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. హరికృష్ణ తన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ముందుకు వచ్చి 4 నెలల ముందు నుండే పట్టభద్రుల ఓటర్లను కలుస్తున్నారు. పట్టభద్రుల్లో హరికృష్ణకి పాజిటివ్నెస్ ఉండటంతో బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ తరపున హరికృష్ణ బరిలో ఉంటే గెలిచే అవకాశం ఉందని కేటీఆర్, హరీష్ రావుల దృష్టికి తీసుకెళ్లారట. వారు ఆ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారట. కేసీఆర్ దానికే ఫిక్స్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇప్పటి నుంచే పార్టీ కేడర్ ఊహించేసుకుంటుందట. For more videos like this, subscribe Big TV channel.